ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. మకర రాశి వారికి ఈ జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. మీ జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు కానీ, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు కానీ, ధనిష్ట 1, 2 పాదాలు అయినట్లయితే మీ జన్మరాశి మకర రాశి అవుతుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా సంతానానికి, జ్ఞానానికి, అదేవిధంగా విద్యకి కారకుడైన గురుడు వృషభ రాశి యందు, భూభ్రాతృకారకుడైన కుజుడు కర్కాటక రాశి యందు, ధనానికి ఆయుష్కి కారకుడైన శని, అదేవిధంగా వివాహానికి కారకుడైన శుక్రుడు కుంభరాశి యందు ఉండడం వల్ల ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ధన వ్యయం కలుగుతుంది. అయినప్పటికీ కూడా మిగిలిన విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు కొంటారు, అలాగే నూతన వాహనాలు కొనడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. వస్త్రప్రాప్తి కలుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులందరితో కూడా కలిసి విందులు వినోదాల్లో పాలుపంచుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఈ నెల నూతన పరిచయాలన్నీ కూడా కలుగుతాయి. అలాగే శారీరక సౌఖ్యం లభిస్తుంది. సంతానం కూడా మీరు చెప్పిన మాట విని చక్కగా నడుచుకుంటారు. వాహన మార్పులు కలుగుతాయి. అలాగే విహారయాత్రలు, అలాగే పుణ్య దర్శన క్షేత్రాలు కూడా దర్శించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతారు. కుటుంబంలో అన్ని సమస్యలు కూడా తొలగి ఆనందమైన జీవితాన్ని పొందుతారు. ఇంకా సంఘంలో గౌరవ మర్యాదలన్నీ పెరుగుతాయి. ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. రాజకీయ పరంగా కూడా ఈ జనవరి నెల చాలా అనుకూలంగా ఉంది. మొత్తం మీద ఈ మకర రాశి వారికి ఈ జనవరి నెల చాలా అనుకూలంగా కనబడుతోంది. అయినా మకర రాశి వారు ఎవరైనా జాతకరీత్యా గోచారరీత్యా ఇబ్బందులు పడుతున్న వారు ఒక 7 శనివారాలు నవగ్రహాల చుట్టూరా 9 ప్రదక్షిణాలు చేసినట్లయితే వాళ్ళకి శుభప్రదంగా ఉంటుంది. స్వస్తి.